ఆల్ ది బెస్ట్ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ. పాజిటివ్ చాలా బాగుంది వైబ్రేషన్. ఓకే. సో బట్ నేను నా క్వశ్చన్ మా త్రినాథరావు గారికే. త్రినాథరావు గారు, దీని గురించి మీరు డైరెక్టర్ కాదు కాబట్టి మిమ్మల్ని డైరెక్షన్ గురించి ఏం అడగలేదు నేను. బట్ మీరు ఈ సినిమా ప్రొడ్యూసర్ కాబట్టి సో ఆ లెక్కలే అడుగుతా. ఈ సినిమాకి మీరు రియల్ ప్రొడ్యూసరా? అదే ఇప్పుడు ఇంతకుముందు కూడా అదే చెప్పా. బేసికల్లీ ఈ సినిమాకి ఏదో నేను టైటిల్ వేసుకున్నంత మాత్రాన ఏదో ఆ టైప్ ప్రొడ్యూసర్ కాదు. మొత్తం డే అండ్ నైట్లు కూర్చొని ప్రొడక్షన్ చేసి అట్ ద సేమ్ టైం డబ్బు ఇన్వెస్ట్ చేసి మొత్తం అదే యా డబ్బు కూడా పెట్టారా? ఎంత అయింది సార్ బడ్జెట్? ఇంచుమించుగా 5+ అయిందండి. అంటే నేను విన్నది వేరుగా ఉంది, అందుకే నేను అలా అడుగుతున్నా. ఏం విన్నారు మీరు? ఈ సినిమాకి మీరు 3-4 కోట్ల సినిమా తీస్తానని చెప్పారని, బట్ ఇది 8-9 కోట్లు చేశారని, దానివల్ల ఒరిజినల్ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో నిర్మాతలు వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇవాళ ఈ స్టేజ్కి తీసుకురావడానికి వాళ్ళు చాలా 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 ఇబ్బందులు పడ్డారని ఎంతవరకు నిజం? అయితే ఇప్పుడు ఎవరు ఒరిజినల్ నిర్మాత ఎవరు? చూడమని గారు నేనే, ఇద్దరమే. అంటే రాలేదు ఆవిడ, అది ఓకే. సినిమా తీస్తానని నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పలా. వాళ్ళు వచ్చి నన్ను అడిగారు. ఒకటి నాకు పెద్దగా అప్పుడు ఇంట్రెస్ట్ లేదు ప్రొడక్షన్ మీద, ఎప్పుడో పెడదామంది కానీ ఇప్పుడు వద్దులే అనేసుకున్నా. కానీ వచ్చి అడిగారు 2-3 సార్లు అడిగారు. 2-3 సార్లు చాలాసార్లు వచ్చి అడిగారు. అడిగితే సరే ఇప్పుడు అదేమో కార్తీక్ ఒక 5 అవుద్దన్నా అన్నాడు. అంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొంత ఉంది, కొంతతో వచ్చారు. సరే రిమైనింగ్ ఎలాగోలా సెట్ చేద్దాంలేండి నెమ్మదిగా అని చెప్పి ఇంకా అలా స్టార్ట్ చేసాం. కలిసి కూర్చొని స్టార్ట్ చేసి అలా ప్రతి దాంట్లోనే ఆవిడకి అన్నీ తెలుసు. కొత్తగా ఆవిడకి చెప్పకుండా ఏం చేసేది లేదు ఇందులోని, ఎక్కడ ఏం చేసేది లేదు, ఇక్కడ ఎవరు 1 రూపాయి తినేది లేదు, ఏం లేదు. ఆవిడ ఇద్దరు అన్నీ ఎవ్రీథింగ్ దే నోస్. అంటే తినేయడం ఏం లేదు ఇందులో, ఖర్చు పెట్టించడమే ఉంటుంది. నన్ను ఖర్చు పెట్టించడం అంటే ఇప్పుడు ఆమె డైరెక్టర్ యాక్చువల్లీ ఏదో మంచి విజువల్ చెప్తాడు నిఖిల్, నేను దాన్ని నాకు నచ్చింది అనుకోండి, ఆ విషయంలో నేను కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసా. ఎందుకంటే ఇది బాగుంది, పర్వాలేదు, దీనికి కావాలి, దీన్ని ఇంకొద్ది బ్యాలెన్స్ చేద్దామండి అని చెప్పి చూడమని గారికి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు పర్లేదు డైరెక్టర్ గారు నన్ను అన్నీ కలిసి తీసుకున్న డెసిషన్సే కానీ ఇండివిజువల్ డెసిషన్స్ ఇక్కడ లేవు. బట్ ఒక చిన్న ఏదో ఒక కొద్దిపాటి బడ్జెట్ తోటి మీ దగ్గరకు వచ్చి హీరోగా నిలదొక్కోవాలని వాళ్ళ బంధువులు వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వచ్చి ఒక చిన్న సినిమా తీసి పెట్టండి, మీ బ్యానర్ వేసుకోండి అని చెప్పినప్పుడు మీరు వాళ్ళకు వీలైనంత స్ట్రెయిన్ అవ్వకుండా తీయాలి, కానీ వాళ్ళకి డబుల్ ది స్ట్రెయిన్ అయిపోయేలాగా లేదు. డబ్బులు ది అని ఎప్పుడు స్ట్రెయిన్ పెట్టలా. ఇంకా నేనే కాదు, డబుల్ ది అమౌంట్ అని దాదాపు 9 కోట్లు యాక్చువల్ సినిమా ఖర్చు పెట్టండి. 9 కోట్లు అవ్వలేదు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదో, కానీ అంత అవ్వలేదు. కానీ బట్ ఈ సినిమాకు అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ అయింది, నేనే చెప్తున్నాను కదా. అదే అందుకే అంటున్నా, అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు నాకు కూడా నా డబ్బు కూడా ఉందండి, నేనెవరు చెప్పుకోవాలి బాధలు, అది కాదు విషయం ఇక్కడ. సో ఏంటంటే సినిమాని ఇప్పుడు కార్తీక్ కట్టమని లాంటి వాళ్ళని పెట్టుకున్నాం, మంచి పెద్ద టెక్నీషియన్లను పెట్టుకున్న తర్వాత మనం అనుకున్నట్టుగానే తీద్దాం సినిమా అని 3 కోట్ల సినిమా తీద్దామని మేము అసలు అనుకోనే లేదు. ఇప్పుడు కార్తీక్ కట్టమనేని గారిని పెట్టుకోవడం వల్ల వాట్ ఈస్ ద యూజ్? డెఫినెట్గా ఈ సినిమా ఏంటంటే కొంచెం టెక్నికల్గా వర్కౌట్ అవ్వాలండి. ఆయన కార్తీక్ గారు కథ చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది, ఓహో ఇది కొంచెం టెక్నికల్గా సపోర్ట్ చేయాలి మనం ప్రొడ్యూసర్స్గా, ఇది చేద్దామంటే ముందుగానే ప్రిపేర్ అయిపోవాలి అని అనుకున్నాం. ఎందుకంటే అలా చేస్తేనే అది బాగుంటుంది సినిమా, లేకపోతే బాగోదు. కరెక్టే సార్. ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు ఆ పెద్ద పేర్ల కోసం వెళ్ళడం వల్ల బడ్జెటే తప్ప, ఈ సినిమాలో హిమాలయస్లో ఎక్కడ ఒక సాంగ్ తీశారు కదా, ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది, విజువల్ కూడా చూశాను. అది కార్తీక్ ఘట్టం నేను తీశారా? ఏది ఆ పాట కార్తీక్ ఘట్టం నేను తీశారా? లదాఖ్ సాంగ్ కార్తీక్ గారు రాలేదు ఆ సాంగ్ కి, బట్ ఆయన గైడెన్స్ తోనే చేసాం. అదే సార్, ఒక ఆయన అసిస్టెంట్ వచ్చాడు లడాఖ్ లో, అంత అద్భుతంగా పాట తీసినప్పుడు ఎక్కువ ఫీజు పెట్టి కార్తీక్ ఘట్టం నేను తీసుకోవడం వల్ల ఏంటి యూజ్? నో కార్తీక్ ఘట్టం గారు ఆయన మంచి డిఓపి, సో ఇక్కడ ఏం తీసుకోవాలని యూజ్ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే కార్తీక్ ఘట్టం నేను తక్కువ చేయడం కాదు సార్. మీలాంటి సీనియర్లు ఒక అప్కమింగ్ హీరో ఒకళ్ళు ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు బెస్ట్ చిన్నవాళ్ళు ఎవరున్నారు, ఎక్కడ ఉన్న టాలెంట్ పట్టుకుని, ఇప్పుడు కార్తీక్ ఘట్టం అసిస్టెంట్ ఎవరు వచ్చారు, సో ఆ టాలెంట్ మీరే ముందు పసిగట్టే అతనే డైరెక్ట్ ఫోటోగ్రాఫర్ పెట్టుకుని ఉంటుంది. అదేనండి, దానికి ఆన్సర్ చెప్తా. ఇప్పుడు ఏమైందంటే అందరూ కొత్త వాళ్ళు, డైరెక్టర్ కొత్త. ఇది నా అభిప్రాయం ఎలాగుంటుందంటే,
వీళ్ళకి కొంచెం సపోర్టివ్ టీంని ఇద్దాం, ఇస్తే బాగుంటుంది. లేదంటే పాప మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇదే పెద్ద సపోర్ట్ కదా. నా సపోర్ట్ అందువల్ల దానికోసం నేను కొంచెం పెద్ద టెక్నీషియన్స్ వాంటెడ్లీ పెట్టా. నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు చాలామంది అప్కమింగ్ హీరోస్ కానీ అప్కమింగ్ ప్రొడ్యూసర్ కానీ మీరు కానీ మీలాంటి డైరెక్టర్ల దగ్గరికి వస్తారు, మీ సపోర్ట్ తోటి మీ బ్యానర్ యాడ్ చేసుకోండి మీరు ప్రెజెంట్స్ అని చెప్పి అవును అని వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు మీరు కొంచెం జాగ్రత్తగా పికప్ చేసి చిన్న చిన్న వాళ్ళని పికప్ చేసి సక్సెస్ చేశారు అనుకోండి, మరి కొంతమంది రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు ఇలాగా 8-9 కోట్లు ఖర్చు పెట్టేశారు అనుకోండి, అదే మళ్ళీ మీరు మరి పదే 8-9 అంటున్నారు. 8-9 లేదు అక్కడ, 8-9 లేదు. మేము 5 అనుకొని స్టార్ట్ అయ్యాం, మీకు తెలుసు కదా. అది అయ్యో బయటలే 5 అనుకొని స్టార్ట్ చేసాం, అది కొంచెం క్రాస్ అయింది. సో కాబట్టి అది కొంచెం క్రాస్ అయింది అన్నది నేను ఇండివిజువల్ డెసిషన్ కాదు, అందరం కూర్చొనే డెసిషన్ చెప్పని చెప్పి మీకు అర్థమైంది. సార్ ఏంటి సార్ అసలు అంటే ఎలాగైనా హీరోగా నిలదొక్కోవాలంటే మన ఇంటి నుంచి డబ్బులు తీయాల్సిందే అంటారా? టాలెంట్ కూడా ఉండాలి కదా సార్. అలా అంటే మన అమరావన్ బ్యాటరీస్ గల్లా జయదేవ్ గారు, వాళ్ళకి ఎన్నో వేల కోట్లు ఉన్నాయి, వాళ్ళకి కొన్ని క్రోర్స్ ఉన్నాయి. చేయాలంటే ఓవర్ నైట్లో చేయొచ్చు కదా సార్. టాలెంట్ కూడా ఉండాలని నాకు ఫీలింగ్ సార్. మీరు ట్రైలర్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? టాలెంట్ ఉందంటారా? థ్యాంక్ యూ. త్రినాథరావు గారు ఏమండి సార్, ఇందాక హీరో గారు కూడా అన్నారు రిలీజ్ కష్టాలు చాలా చూసాం, మా అందరికన్నా త్రినాథరావు గారు చాలా ఇబ్బంది పడ్డారు ఈ సినిమా విషయంలోని. లైక్ అంటే మీరు ముందు ఒక డేట్ వేశారు, మళ్ళీ పోస్ట్పోన్ చేశారు, థియేటర్స్ ఇష్యూ కూడా ఆయన కూడా అంటున్నారు. సో థియేటర్స్ ఇష్యూ మెయిన్గా ఉందండి. మీరు ఇందాక థియేటర్స్కి రావట్లేదు అంటున్నారు. అందుకే నేను మాట్లాడిన థియేటర్స్ ఇష్యూ అనలా. థియేటర్స్ ఒకవేళ ఎక్కువ ఇచ్చినా అన్ని థియేటర్లో రిలీజ్ చేయలేని పరిస్థితి మాది అన్న. సో థియేటర్స్ ఇష్యూ అనలా. సో ఒకవేళ థియేటర్స్ ఇచ్చినా అన్ని థియేటర్లో చేయలేని పరిస్థితి. మన స్టామినా అంతే. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మించి చేశాను అనుకోండి, మళ్ళీ మూర్తి గారు సేమ్ క్వశ్చన్ అడుగుతారు, మీకు తెలిసి కూడా మీరు అన్ని థియేటర్లు ఎందుకు వేయించారండి అని. మళ్ళీ నేను అప్పుడు ఏం సమాధానం చెప్పాలి? సో ఇందాక మీరు మాట్లాడుతూ థియేటర్స్కి జనాలు రావట్లేదు, అది నిజం. షోస్ నేను షూటింగ్స్కి వెళ్తున్నా కదా, షూటింగ్స్ నైట్ షూట్లు అవుతున్నాయి. అసలు ఈ నైట్ పూట పోలీసులు రౌండ్స్కి వెళ్తారు సిటీ అంతా, టౌన్ అంతా. అలా మీరు వాళ్ళు తిరుగుతారు కదా అక్కడ షూటింగ్ స్పాట్లోకి. సరదాగా ఊరికి ఇక్కడ షూటింగ్ అవుతుంటే కాలక్షేపం కోసం ఒక 5-10 నిమిషాలు ఊర్లో పోలీసులు అందరం సరదా ఫ్రెండ్లీగా ఉంటారు కదా, ఒక 10 నిమిషాలు కాలక్షేపం కోసం కూర్చొని వస్తుంటే వాళ్ళు కూడా చెప్తున్నారు, అసలు సినిమాలు వేయట్లేదండి సెకండ్ షోలు, మేము థియేటర్స్కి రౌండ్స్కి వెళ్ళేటప్పుడే క్లోజ్ అయ్యి ఉంటున్నాయి, వేయట్లేదు అని. అలాగని తర్వాత నేను కూడా వెళ్ళాను, అసలు పడట్లేదు, ఏ షోలు పడట్లేదు. పాపం ఆ థియేటర్ ఓనర్స్ వాళ్ళు కూడా, నేను వెళ్తే జనరల్గా డైరెక్టర్ కదా, ఓనర్ ఏదో షేర్ చేసుకుంటారు వాళ్ళ యొక్క కష్ట సుఖాలన్నీ, అలా కూడా చెప్తున్నారు. అంటే సో ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో థియేటర్కి రావట్లా, అదేంటో అర్థం కావట్లా అసలు. నిజంగా అండి సెకండ్ షోలో వేయట్లేదు, ఏ ఊర్లో వేయట్లేదు. అది కంటెంట్ మీద డిపెండెన్సీ కూడా ఉంది. అదే నేను మీకు అది కూడా చెప్పా ఇందాక, మీరు సమంగా వినలేదు, నేను అది కూడా చెప్పా. అంటిల్ అన్లెస్ మన కంటెంట్తో బాగా అట్రాక్ట్ చేసినా సరే అది కొన్ని రోజులే ఉంటుంది. సో దాని తర్వాత మరలా అలా డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే ఈవినింగ్ టైం క్రికెట్ మ్యాచ్లు ఒకటి వస్తున్నాయి బాగా. సో క్రికెట్ మ్యాచ్లో ఎక్కువ చూస్తున్నారు, థియేటర్కి రావట్లేదు, ఎక్కువ ఇంట్లోనే కూర్చుంటున్నారు. సో మ్యాక్సిమం మనం ఏదో ఊరికనే ఇక్కడ మీరు నన్ను రైట్ చేయడానికి క్వశ్చన్లు అడగడం, నేను ఏదో చెప్పడం, ఈ మన మధ్య కాలక్షేపం బాగానే ఉంటుంది. కానీ రియాలిటీస్కి వెళ్తే అక్కడ ఎవరు థియేటర్కి రావట్లేదు ఎవరు. సో 100% ఇది నేను కళ్ళతో చూసా. ఇక ఇంచుమించుగా 4 రోజుల నుంచి బయటే షూటింగ్ చేస్తున్నా, 1 మంత్ నుంచి అన్ని థియేటర్కి వెళ్ళి చూస్తున్నా, ఏంద్రా పరిస్థితి అనిపించింది. ఏంటి ఇలా ఉంటే ఏంటి పరిస్థితి, అదేంటి కంటెంట్ మనం అలా అనుకున్నాం, బాబోయ్ దీనికి ఎంత ఖర్చు పెట్టారు అనుకున్నాం, దీనిలో ఇది అనుకున్నాం, ఇక్కడ ఏంటి ఎవరు లేరు, ఇలా పాపం నాకే అనిపించింది. సో అందుకని ఇందాక నేను రిక్వెస్ట్ చేసింది అదే, థియేటర్కి రండి అని అంత గట్టిగా ఎందుకు అరిచానంటే రమ్మని చెప్పడం కోసం నా ప్రయత్నం అది. ఆల్ ది బెస్ట్ అండి. హీరో గారు సార్, ఇందాక మీ స్పీచ్లో మల్టిపుల్ టైమ్స్ హ్యూమిలియేషన్ అన్న వర్డ్ వాడారు. అవును సార్. ఏంటండి అసలు ఏంటి అంత ఇబ్బంది పడి బాధపడింది ఏంటి అసలు? ఈ సినిమా ఫస్ట్ డిజిటల్ వాళ్ళకి చూపించాం, ఓటీటీ వాళ్ళకి. సో వాళ్ళకి సినిమా నచ్చింది. వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు, ఇదే ఉంది పేరు, కొత్త వాళ్ళు, ఫస్ట్ మీరు రిలీజ్ చేయండి, హిట్ అయితే తీసుకుందాం. సో ఇదే ఉంది. సో కొత్త వాళ్ళు అయితే ఇప్పుడు కోర్టు కూడా కొత్త వాళ్ళే, దాని వెనకాల ఉంది నాని అన్న, కేవలం ఆయన చూసే వచ్చారు. అట్ ద సేమ్ టైం సినిమాలో కథ ఉంది. సో ఆ ఆస్పెక్ట్ ఆ గ్రౌండ్స్లో మీరు ఆలోచించి చేయొచ్చు కదా.
అండ్ మోర్ ఓవర్ చాలామంది కూడా ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ కాదు, ఈ ఫిలిం ఇంకొక కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా చూపించాం వేరే వాళ్ళకి. త్రినాథ్ గారు చూపించారు. అయితే వాళ్ళు కూడా సినిమా అంతా బాగుంది, కొత్త వాళ్ళు ఎందుకు పెట్టావు, ఆ పలానా హీరోని పెట్టొచ్చు కదా, అలాని పెట్టొచ్చు కదా, కొంచెం మార్కెట్ ఉన్న పెట్టొచ్చు కదా. సో ఇది ఉంది. సో బేసికల్గా మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తేనే కదా మా ఛాన్స్ మేమేంటో ప్రూవ్ చేసుకుంటాం. అంటే ఎవరైనా ఒకరోజు జీరోతో స్టార్ట్ అవ్వాల్సిందే కదా. అంటే మీరు చెప్పింది కంప్లీట్లీ అండర్స్టాండబుల్ అండి. కాకపోతే ఇప్పుడు మీరున్నారు, సార్ మీరు పైన వేసుకున్న షర్ట్ నుంచి కింద వేసుకున్న షూ దాకా అన్నీ బ్రాండెడే. యా అంటే మీ కళ్ళల్లో పడాలంటే ఒక బ్రాండ్, దానికి ఒక ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ బ్రాండ్ ఉంటే ఈజీగా సేల్ అయిపోతుంది జనరల్ బ్రాండ్ త్రినాథరావు గారు ప్రొడక్ట్. ఎంతమంది కాదండి, ఎంతమంది బ్రాండెడ్ బట్టలు వేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. నేను డైరెక్టర్ 4వ సినిమా డైరెక్టర్ అప్పుడు కూడా ఇప్పుడు కూడా బ్రాండెడ్ నేను ఎక్కువైనా. ఇది బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ మీ చుట్టూ తిరిగే సొసైటీలో బ్రాండెడ్, మీరు తిరుగుతున్న సొసైటీ బ్రాండెడ్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు చిన్నవాళ్ళైనా సరే దానికి ఉండే స్ట్రగుల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా ఆయన బ్రాండ్ తెచ్చుకున్నారు, అది యాడ్ చేసుకున్న బ్రాండ్ కావాల్సిందే కదా. సినిమా మొత్తం అంత బ్రాండ్ సార్. ఇప్పుడు నాగేంద్ర గారు పెద్ద పెద్ద సినిమాలు చేశారు, కార్తీక్ ఘట్టం నేను పెద్ద సినిమాలు చేశారు. అదే నేను అనేది ఏంటంటే మీరు హ్యూమిలియేషన్ అనడానికి కూడా మీ వేలో మీరు కరెక్ట్ అవ్వచ్చు కానీ, బట్ ఇది అంతా పార్ట్ ఆఫ్ ది స్ట్రగుల్. ఒక్కసారి ఒక 2 సినిమాలు మీరు డెలివర్ చేశారంటే ఆబ్వియస్గా మీరు బ్రాండ్ అవుతారు, ఇంకొకటి వేరేగా కనిపిస్తుంది. అదే సార్ బేసికల్గా ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి టీజర్ లాంచ్ అప్పటి నుంచి మీరు చూస్తున్నారు, మా పాటలు కానీ మా టీజర్ కానీ మీరు వేస్తున్నారు, పలానా డిఓపి బాగా చేశారు, పలానా మ్యూజిక్ బాగా చేశారు, కొత్త వాళ్ళైనా వీళ్ళిద్దరు బాగా చేశారు అని అన్నారు. కానీ ఎక్కడ ఇది లేదు కదా. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే మాకు ఎక్కడికి వెళ్ళినా సరే సినిమా చూసి బాగుంది అంటున్నారు కానీ కొత్త వాళ్ళతో తీశారు అని అంటున్నారు. ఈ కొత్త వాళ్ళతో తీశారని వర్డ్ ఎక్కువ ప్రతి దగ్గర ఎదురవుతుంది అనమాట. దాని చెప్పాలన్న ప్రయత్నం అయింది అంతే. ఎగ్జాక్ట్లీ సార్. అది ఒక రీజన్ గా పట్టుకుని ఫుల్ చేస్తున్నారు. లేదులేండి, అలాగే ఉండదు. ఒక 2 సినిమాలు ఇది స్టార్టింగ్ ట్రబుల్ మేబీ. అదే కైండ్ ఆఫ్ అదే నేను మీకు విన్నమించుకున్నాను అంతే. ఓకే త్రినాథ్ గారు, సార్ మీకు అసలు సూట్ అవుట్ల ఈ సీరియస్ ఫేస్ అనేది? అవును సార్, స్ట్రెస్ ఎక్కువ ఉంది. ఏంటండి అంటే ఇందాక కూడా అన్నారు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి, ఒకటి సాల్వ్ చేస్తున్నాం అంటున్నారు. ఏంటి ఏం ప్రాబ్లమ్స్? ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవు, అంతా అయిపోయినాయి అన్ని సినిమా కష్టాలే, మామూలు కష్టాలే. సో ఒకటి ఒక్కొక్కరిని కన్విన్స్ చేయడం, మ్యాక్సిమం క్లియర్ చేయడం, క్లీన్ చిట్టిగా పైకి బయటకు వెళ్దాం అని అన్నీ చేసేస్తాం. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు సినిమా ఏంద్రా బాబు, జనాలు సినిమా చూడడానికి ఎలా రప్పించాలి, ఈ టెన్షన్స్ ఎక్కువైపోయాయి. సార్ మీరు ఒక సీనియర్ డైరెక్టర్గా ఒక క్వశ్చన్, ఇప్పుడే మీరు ఈ జనాలు రావట్లేదన్న వీడియో ఒకటి ట్వీట్ వేస్తే కింద అందరూ కామెంట్లు చేస్తున్నారు, మీరు తీసే ఏం కంటెంట్లు తీస్తున్నారు, అంత ఇంట్రెస్టింగ్ కంటెంట్లు తీసి జనాలు రాకుండా ఉన్నది ఏంటి, మీరు ఓటీటీ 4 వారాలకి జనాలకి వచ్చేస్తుంటే ఎలా వస్తారు, మీరు స్టార్లకు కూడా రావట్లేదని మాట కూడా వాడారు. ఇలా అన్నీ ఒక 4-5 కామెంట్లు పెట్టారు. 4-5 ఇప్పుడు మీరేమో జనాలు రావట్లేదు అంటారు, వాళ్ళేమో ఈ మీరు కంటెంట్ ఏం చేస్తున్నారు, నిజంగా మంచి సినిమా వచ్చి అసలు మేము చూడండి ఏది అని జనాలు అంటున్నారు. ఓటీటీ 4 వారాలకి ఇప్పుడు మీకు లేకపోవచ్చు కానీ కన్వీనియంట్గా ఉన్న వాళ్ళందరూ 4 వారాలకి ఇచ్చేసి అవసరమైన చోట్లేమో టికెట్ రేట్లు తెచ్చేసుకుని రకరకాల పిండే పెద్ద సినిమా కాదు. స్టార్లు కూడా మనం అంత రేటు పెడితే వస్తుందా సార్? ఎవరు చూస్తారు? ఏంటంటే ఇందులో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్, మీరేమో అదే సార్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్, వాళ్ళేమో మమ్మల్ని నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రాంగు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు రాంగు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్. మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏం లేదులేండి, అటువైపు మీది వాళ్ళది అంతే. ఏం లేదు, నేను అబ్జర్వ్ చేశాను చూడగా అలా అనిపించింది. మొన్న మర్చిపోయాను ఇంకో విషయం, మొన్న ఎక్కడికి వెళ్ళాను, భోపాల్లో ఒక ఈవినింగ్ సరదాగా సినిమాకి వెళ్దాం అనుకున్నాను. వెళ్తే 3 వెళ్ళాము. సినిమా టికెట్ కాస్ట్ 130 రూపీస్, ముగ్గురం కలిపి 390 రూపీస్లో 3 సినిమా చూసేసాం. నాకు అది ఒకలా అనిపించింది, ఏంటి ఇంత తక్కువ రేట్లో సినిమా చూసాం అని. నిజంగా మీరు ఇప్పుడు అడిగిన దానికి ఆన్సర్ అనిపించింది. రేట్లు అక్కడ అంత తక్కువ అనిపించింది నాకు అక్కడ. సరే అంటే ఏం లేదు, మన ఇండస్ట్రీ కూడా మన సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఇగ్నోర్ చేస్తా మనం ఎంతసేపు ఆడియన్స్ రావట్లేదు అంటారు. అప్పుడు వచ్చింది ఆడియన్సే, ఇప్పుడు రావాల్సిందే ఆడియన్సే. నా సినిమాకి రాలేదేంటండి, నా సినిమాకి వచ్చారు కదా. నేను అదే మీకు చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో ఉన్న పదం వాడా. ఈ మధ్యకాలంలో సమ్మర్ వచ్చిందా లేకపోతే సమ్మర్ ముందో, నేను ఒక 1 మంత్ నుండి నేను చూస్తున్నాను ఊరికనే. నేను ఇంచుమించు 4 రోజులు షూటింగ్లో ఉన్నాను సార్. అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో షూటింగ్ చేస్తున్నాం. అదే రోజు సాయంత్రం పూట థియేటర్ దగ్గరికి వెళ్ళి చూసి ఇదే పని, ఇంకేం పని లేదు. ఏంట్రా పరిస్థితి ఏంటంటే వాళ్ళకి అలసాలన్నీ చెప్పుకుంటున్నారు. సో వాళ్ళు అన్నీ విన్నాను. విని
ఓహో ఇప్పుడు కొంచెం పరిస్థితి బాగాలేదు, నా సినిమాలకు వచ్చారు, రాలేదని అనలేదు. ధమాకాకి విపరీతంగా వచ్చారు, నేను ఒకరికి విపరీతంగా వచ్చారు, అప్పుడు భయంకరంగా వచ్చారు. ఈ మధ్యకాలంలో ఎందుకు ఇలా కొంచెం తగ్గుతుంది అంటే మేబీ మా కంటెంట్ అట్రాక్ట్ చేయలేకపోతుందా, అది కూడా ఒక పాయింట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా సరే కొంచెం తగ్గింది. అంటే ఇది వరకు రిజర్వేషన్ సిస్టమ్ మనకి ఎలా అయితే ఉందో ఆడియన్స్ కూడా ఒక రిజర్వేషన్ సిస్టమ్ ఫాలో అయ్యేవారండి. మంచి సినిమాలతో పాటు యావరేజ్ సినిమాలు, కొంచెం బిలో యావరేజ్ సినిమాలు కూడా ఆ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత రిజర్వేషన్ ఇచ్చి కల్పించేవారు. ఇప్పుడు ఆ రిజర్వేషన్ పోయింది, అంతా ఓపెన్ సిస్టమ్. ఇప్పుడు బాగుంటేనే వస్తుంది అంతే. అవునవును, బాగుంటేనే వస్తారు. హీరో గారు సార్. అంటే మేబీ నేను రాంగ్ కావచ్చు సార్. ఎందుకు మీ కళ్ళల్లో చిన్న తడి ఆవేదన కనిపిస్తుంది? అంటే మామూలుగా మీ లుక్కే అంతా, లేకపోతే నేనేమైనా పొరపాటు పడ్డానా? ఏదో చిన్న ఆవేదన కనిపిస్తుంది మీ ఇక్కడ డైరెక్ట్గా మిమ్మల్ని. ఓకే సారీ సార్. ఏం లేదు సార్, టెన్షన్, రిలీజ్ టెన్షన్ ఉండింది. సో ఓవరాల్గా ఏదో తెలియని ఆవేదన మీ కళ్ళలో కనిపిస్తుంది. అంటే దాచలేకపోతున్నారేమో, మీరు అక్కడ యాక్ట్ చేయలేకపోతున్నారేమో. అయ్యో అదేం లేదు సార్, ఆల్ గుడ్. అంటే ఇంకా ఫైనల్గా అన్ని హర్డిల్స్ దాటుకుని రిలీజ్ చేసుకున్నాం. సో ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ మీద అయితే నమ్మకం ఉంది సార్, అదైతే ఉంది. సో అంటే 2 years పాటు అంటే లాంగ్ ఇక్కడండి ఎక్కువ రోజులు షూట్ చేయటం కూడా ఈ ఎఫెక్ట్ అనేది పడిందని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? అంటే క్వాలిటీ కోసమే చేసి ఉండొచ్చు, బట్ అల్టిమేట్గా ఇది మీ వైపు నుంచి కొంచెం త్వరగా చేస్తుంటే బెటర్ అనిపించే ఫీలింగ్ కలిగింది ఎట్లాగా? ఎవరైనా అదైతే ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు అది చెప్తుంటా, ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక ఫాస్ట్గా ఫినిష్ చేసేయండి, అప్పుడే హ్యాపీ. నేను డైరెక్టర్గా ఉన్న సినిమాలకు కూడా అదే చెప్తుంటా. అఫ్కోర్స్ ఈ సినిమాకి కూడా లేట్ అయింది, లేట్ అవ్వడానికి కారణాలు చాలా ఉన్నాయి, దానివల్ల కూడా కొంచెం పెరిగింది. మీరు 100% మీరు చెప్పింది కరెక్టే. అంటే మీది అంటే ఇది ఒక క్వశ్చన్, మజాకా సినిమా బజ్ క్రియేట్ చేయటం కానీ ప్రమోషన్స్ కానీ విపరీతంగా చేశారు, బజ్ వచ్చింది. మీరు ఆ సినిమా విషయంలో కూడా ఆడియన్స్ ఆశించిన స్థాయిలో రాలేదని చెప్పేసి ఫీలింగ్ మీకుందా సార్? రాలేదు సార్, రాలేదు నిజంగానే. నేను చూశాను కదా, అంటే ఎక్స్పెక్టేషన్ కాదు కానీ ఆశించినట్టుగా రాలేదు. మేబీ మనం బజ్ క్రియేట్ చేసిందని మనం అనుకుంటున్నాం, మేబీ పీపుల్ అది బజ్ అని అనుకోలేదేమో, లేదా ఆ బజ్ వాళ్ళని అట్రాక్ట్ చేయలేదేమో, మేబీ ఆ బజ్ వాళ్ళని అట్రాక్ట్ చేయలేదు. శ్రీనాథరావు గారు, ఇప్పుడు ఈ వారం పోస్ట్ పోన్ చేయడానికి కారణం థియేటర్లకు ప్రేక్షకులు రావటం లేదన్నా మీ సినిమా థియేటర్లో దొరకక? కాదు, మామూలుగా ప్రీవియస్ లాస్ట్ వీక్ కదండి రావాలి, 18th. ఆ రోజు ఇంచుమించు 4-5 అంటే రేపు 18th అంటే రేపు నా 4-5 ఫిల్మ్స్ వెంటనే మూమెంట్స్ వచ్చినాయి. మేము కొంచెం ఇప్పుడు ఏంటంటే మనం పబ్లిసిటీ అంత గ్రాండ్గా చేయలేము, అంత డబ్బు లేదు మన దగ్గర, ఏం చేద్దాం అని ఆలోచించాం. వద్దులే, ఈ కాంపిటీషన్లో మనం నలిగిపోతాం, మన సినిమా ఏంటంటే మన కథను నమ్ముకొని ముందుకెళ్తున్నాం, స్టార్లు లేరు, వద్దులే కొంచెం ఫ్రీగా వద్దాం, ఈ కాంపిటీషన్లో రావద్దు అనే ఉద్దేశంతో 1 month వెనక్కి వెళ్ళాం. నిజం చెప్పండి, థియేటర్లో దొరక్క వెనక్కి వెళ్ళిపోయారు, సినిమాని వాయిదా వేసుకున్నారు అనేది ఇండస్ట్రీ టాక్. థియేటర్లు దొరక్క కాదు, థియేటర్లు ఆ మాత్రం దొరుకుతున్నాయి, కానీ ఇంకా మంచి థియేటర్ దొరుకుతాయిగా కాంపిటీషన్ లేకుండా వస్తే. అలా ఇలాంటి మేజర్ థియేటర్స్ కూడా మెయిన్ స్క్రీన్స్ వస్తాయి, కొంచెం మంచి స్క్రీన్స్ వస్తాయి. సార్ నిర్మాతగా కంటిన్యూ చేస్తారా సార్? అంటే నిర్మాతగా అంటే ఇప్పుడు ఇది ప్రొడక్షన్ నెంబర్ 2 కూడా స్టార్ట్ చేశా, ప్రొడక్షన్ నెంబర్ 2 అనకాపల్లి పేరుతో స్టార్ట్ చేశా, అది షూటింగ్ అవుతుంది. సో అది కూడా షూటింగ్ అవుతుంది. మూర్తి గారు అదైతే ఇలాంటిది కాదు కాబట్టి అది బడ్జెట్ చేస్తున్నాం. కాదు అది ఏంటి అలా అని కాదు, అనకాపల్లి అని టైటిల్తో అది కూడా చేస్తున్నాం సినిమా. ఏదో ఈ 2 సినిమాలకి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టా, సో చూద్దాం, ఈ 2 సినిమాలు రిజల్ట్ని బట్టి కంటిన్యూ చేద్దామా వద్దని డెసిషన్ ఉంటుంది. నాకైతే మనసులో చేయాలనే ఉంది. సార్, నిర్మాతగా పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు సినిమా బిజినెస్కి దగ్గర సంబంధం ఏమన్నా ఉందా, లేదంటే చాలా గ్యాప్ ఉందనుకోవచ్చా? అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత నిర్మాతగా చెప్పాలంటే 2 అన్బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి. నా చౌరీపాఠం సినిమాకి 2 బ్యాలెన్స్ అవ్వలేదు, సో అన్బ్యాలెన్స్డ్గానే ఉంది. కాకపోతే చూడాలి, ఏమో రేపు పొద్దున కంటెంట్ కనెక్ట్ అయ్యి జనాలు కానీ చూస్తే అప్పుడు ఓవర్ బ్యాలెన్స్ అవుద్దని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంతమంది కొత్త వాళ్ళతోటి ఒక్క భాషలో సినిమా తీయటానికే భయపడుతున్నారు నిర్మాతలు, అలాంటిది మీరు 3 భాషల్లో ప్లాన్ చేశారు. కారణం ఏంటంటే మేము స్టార్ట్ చేసింది సింగిల్ లాంగ్వేజే. ఆ తర్వాత ఎప్పుడైతే మేము ప్రమోషన్ల విషయంలో విజయ్ సేతుపతి గారికి చూపించడం,
ఆ తర్వాత ఇంకొకరు చూపించిన చాలామంది చేసేటప్పుడు ఆ ట్రైలర్ చూసి కొంతమంది వచ్చారు, అది ఓ బాగుందా అని చెప్పి ఆ ఎంకరేజ్మెంట్తో మేము లాంగ్వేజ్లు పెంచాం. పాయల్ గారు. నిఖిల్ గారు సరే, అంటే సినిమా డెబ్యూ డైరెక్టర్కి ఒక మార్క్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఈ సినిమా తర్వాత సో మీ జర్నీ స్టార్ట్ అవుద్ది. చౌర్యపాఠంలో ఎలాంటి ఇమేజ్ని మీకు తీస్తుంది అనుకుంటున్నారు? అంటే ఏమన్నా సినిమా మనకి రిఫరెన్స్లు ఏమైనా ఉన్నాయా? రిఫరెన్స్ మూవీస్ ఉంటాయి కదా సార్. రిఫరెన్సెస్ అంటే మనకి ఇలాంటి హైస్ట్ సినిమాలు వచ్చాయి, ముందు చాలా వచ్చాయి. అండ్ ఆ రెఫరెన్స్ అని కాదు కానీ దాని ఇన్స్పిరేషన్స్ అయితే ఉన్నాయి. స్వామిరారా కైండ్ ఆఫ్ ఏదో అనిపిస్తుంది. లేదు సార్, అది కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఇది చాలా డిఫరెంట్ ట్రీట్మెంట్ అండ్ స్టైల్ ఉంటుంది సార్. అండ్ డెఫినెట్లీ ఇది కొంచెం కొత్తగా ఉంటుంది, మన స్క్రీన్కి తెలుగు స్క్రీన్ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది అనే ఇంటెన్షన్ తోటే, ఆ డిఫరెన్స్ తీసుకొద్దాము అనే ఇంటెన్షన్ తోటే చేసాము. అండ్ అందరం కొత్త వాళ్ళమే, కొత్త వాళ్ళు చాలాసార్లు అన్నారు. బట్ ఈ కొత్త వాళ్ళమే రేపు ఆ 25th రోజు మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేద్దామని అనుకుంటున్నాం సార్. పాయల్ గారు హలో. సో అంటే ఇటు తెలుగు, అటు తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు. బట్ మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, కానీ అంటే కొత్తగా వచ్చిన 1-2 సినిమాలు చేసిన హీరోయిన్స్ కూడా బ్రేక్ రావటం, ఒక స్టార్డమ్ రావటం ఇలా వస్తున్నాయి. బట్ మంచి సినిమాలు చేస్తున్నారు, ఈజ్ మంచి పర్ఫార్మర్. మీకు ఆ బ్రేక్ త్రూ అనేది వచ్చింది అనుకుంటున్నారా, ఇంకా రావాలి అని అనుకుంటున్నారా? బ్రేక్ త్రూ ఐ డోంట్ థింక్ ఒక్కసారి అవుతుంది అని లేదు. కెరియర్లో ఒక్కసారి ఫస్ట్ వన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినెట్లీ. బట్ అయిన తర్వాత కూడా సెకండ్ ఒకటి, ఇంకొకటి వస్తుంది, ఇంకొక హైస్ అండ్ లోస్ వస్తుంది. సో బ్రేక్ త్రూస్ క్యాన్ బి మెనీ. నాకు ఫస్ట్ మూవీలో వస్తుంది, సెకండ్ మూవీలో వస్తుంది అని ఇండస్ట్రీకి వచ్చే ముందు అలా అనుకున్నా, లాంచ్ ప్రాపర్గా ఉండాలి అని. బట్ వీ కాంట్ ప్రెడిక్ట్ ఇట్. సో నేనైతే నాకు ఎంత నాలెడ్జ్ ఉంది అంత నాలెడ్జ్లో రైట్ డెసిషన్స్ తీసుకుంటున్నా. సో April 25th ఇస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ మై బెస్ట్ అవుట్పుట్స్. సో అలా కమర్షియల్గా స్కేలబుల్గా చూస్తే ఎప్పుడు వస్తుంది అలా వస్తుంది. వీ జస్ట్ పుట్ ఆ హార్డ్ వర్క్ ఇన్ టు ఇట్. అంటే ఇప్పటివరకు చేసిన సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో క్యారెక్టర్ ఏమైనా డిఫరెంట్గా ఉండిపోతుందా? క్యారెక్టర్ డెఫినెట్లీ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో అవుట్పుట్ వైజ్ అఫ్ కోర్స్ దోస్ ఆర్ ఆల్సో గుడ్. బట్ నాకు పర్సనల్గా ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ వన్. ఓకే, త్రినాథరావు గారు, అంటే మామూలుగా మీ సినిమాల్లో హీరోయిన్స్ని మీరు కొన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళని పిక్ చేస్తారు అని చెప్పారు. సో ఆల్రెడీ మీరు ప్రొడ్యూస్ చేసిన హీరోయిన్ పాయల్ గారిలో నెక్స్ట్ మీరు డైరెక్ట్ చేసే సినిమాలో ఆవిడకైనా ఛాన్సెస్ ఇచ్చి? అంటే పాయల్ గారిని నేను పిక్ చేయలేదు, నిఖిల్ పిక్ చేశాడు. ఎందుకంటే ఈ సినిమాకి డైరెక్టర్ ఆయన. అంటే నెక్స్ట్ మూవీస్లో ఏమన్నా డెఫినెట్గా అయ్యో బయలెట్టాలే డెఫినెట్. ఇప్పుడు నేను ఫస్ట్ డైరెక్టర్ అయ్యేటప్పుడు ఇంకో పెద్ద హీరోది చేయాలని నాకు ఉండేదా? మరి ఇప్పుడు వాళ్ళు ఇచ్చారా డేట్లు, మళ్ళీ నేను సినిమాలు చేశానా? అలాగే తనకు కూడా ఉంటుందిగా, పెద్ద హీరోది చేయాలి, ఇంకా పెద్ద డైరెక్టర్దే చేయాలి అని. డెఫినెట్గా దానికి ఒక అవకాశం, మళ్ళీ ఒక సక్సెస్ వస్తే తను కూడా స్టెప్ బై స్టెప్ ఎదగాలనే కోరుకుంటాను. శ్రీధర్ గారు సార్, మీ సినిమాకి బజ్ లేదు, లేదంటే థియేటర్లు దొరకట్లేక మంచి థియేటర్లు కావాలని చెప్పి డేట్ పోస్ట్పోన్ చేశారు. దానికంటే ముందు ఒక మంచి బజ్ క్రియేట్ అయింది సజ్జనార్ గారితో. సో ఇంటర్వ్యూ చేయడం, ఒక లెజెండరీ పర్సన్, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక పర్సన్ సజ్జనార్ గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అది ఎంతవరకు మీ సినిమాకి అనుకూలంగా మారబోతుంది? అంటే అది ముందు చేసి ఫెయిల్ అయింది అనుకుంటారా, అంటే వేస్ట్ అయిపోయింది అనుకుంటారా, ఇదేనా ఉపయోగపడుతుందా? ఫస్ట్ ఏంటంటే బజ్ లేదని అనలేదు, బజ్ ఇంకా పెంచాలి అని అన్నాను. రెండోది ఏంటంటే సజ్జనార్ గారిది చాలా ప్లస్ అయింది జనరల్. అది చాలామంది వ్యూవర్స్ చూశారు, అది మంచి బాగా మంచి రీచ్ వెళ్ళింది అది సజ్జనార్ గారిది. అది సినిమాకి ప్లస్ అయింది డెఫినెట్గా. అంటే బెట్టింగ్ యాప్స్ మీద ఒక మాట సజ్జనార్ గారు చెప్పగానే మొత్తం అంతా కూడా దాన్ని ఒక కేసు ఫైల్ దాకా వెళ్ళింది, ఒక ఇండస్ట్రీ వైపు కూడా చుట్టుకుంది. సో అలాంటి పర్సన్తో ఈ సినిమాకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? ఏది ఏ కేసు? బెట్టింగ్ యాప్స్ మీద సజ్జనార్ గారు అచ్చా, మన సినిమా చూడమన్నారు అన్నదా? బెట్టింగ్ యాప్స్కి అసలు దీనికి ఏ విధమైన సంబంధం లేదండి. నేను అది కాదండి, బెట్టింగ్ యాప్ ఆపండి అని ఒక మాట చెప్తేనే సో సజ్జనార్ గారి మాట అంత ప్రభావం చూపింది. మీ సినిమాకి సజ్జనార్ గారు ముందుకు వచ్చి ప్రమోట్ చేయడం అనేది, మీ థియేటర్ రావట్లేదు ఆడియన్స్ అనేది ఎంతవరకు రప్పిస్తుంది అంటున్నాను నేను. డెఫినెట్గా ఒక హోప్ అండి, ఒక ప్రయత్నం. సజ్జనార్ గారు ఆయన చెప్పడం వల్ల కూడా ఒక చిన్న బజ్ క్రియేట్ అవుద్ది అన్నది ఒక ప్రయత్నం చేసాం. సో మేబీ రావాలనే కోరుకుంటున్నాను. దేవ్జాన్ గారు, కెన్ యూ పాస్ ద మైక్? హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. యాక్చువల్లీ ఇందాక ర్యాప్ చాలా బాగుంది. అండ్ మీ సినిమా పరంగా మ్యూజికల్గా ఎలాంటి ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఆడియన్స్ కంటే? వాట్ యూ విల్ సే? ఈ మ్యూజిక్ ఈజ్ టు బి
వెరీ ఎంథ్రిల్లింగ్ ఉంటుంది. యూ విల్ సీ ఇట్ వెరీ ఫ్రెష్. అంటే వీ డిడ్ నాట్ డీల్ ఇట్ ఇన్ ఏ ఆర్గానిక్ వే. సో చాలా ఎక్స్పెరిమెంటల్ అండ్ కన్విన్సింగ్ ది తెలుగు ఆడియన్స్. సో ఎక్స్పెరిమెంట్లో కూడా వీ ఆల్వేస్ వాంటెడ్ టు కన్విన్స్ ది తెలుగు ఆడియన్స్. సో sometimes when we do experiment we go complete Spanish or like Russian or something like that, but for this film we did do that, but in making the Telugu audience a piece unta chusara avakaye pachadinu, if you mix something, so definitely avakaye pachadi annadi చౌరిపాటంలో మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ మీది ఈగల్లో గల్లంతే సాంగ్ చాలా చాలా బాగుంటుంది టు హియర్. అండ్ ఇందులో కూడా ఒక సూతింగ్ మెలోడీ ఉంది. దట్ వాజ్ ఆల్సో టూ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇంద్ర గారు, సో హాయ్, యాక్చువల్లీ యూ లుక్స్ లైక్ ఎ మలయాళం హీరో, నాట్ లైక్ ఎ తెలుగు హీరో. ఫీచర్స్ అన్నీ అలా ఉన్నాయి బై సీయింగ్ దట్ పోస్టర్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఒకళ్ళు కేఎల్ రాహుల్ ఉన్నారు, మొన్న ఒకళ్ళు ఉన్నారు, సో ఇప్పుడు మీరు మలయాళం ఉన్నారు. బట్ యూ లుక్స్ లైక్ దట్ ఆ పోస్టర్స్ అవన్నీ చూస్తే. అండ్ ప్యాన్ ఇండియా అన్నారు సార్. ఆబ్వియస్లీ ఇట్ విల్ హ్యాపెన్ ఆల్సో ఇన్ ఫర్దర్గా. సో మీకు దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం అండ్ యు ఆర్ ఏ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం ఆల్సో, చెప్పారు ఇందాక. సో ఏది బాగా ఈజీ అనిపించింది, యాక్టింగా లేదంటే ప్రొడక్షన్ సైడ్ ఏది బాగుంది, ఏది కంఫర్టబుల్గా ఉంది? యాక్టింగ్ రియల్లీ టఫ్ జాబ్. ప్రొడక్షన్ అనేది హెడేక్ అండి యాక్చువల్గా. పాపం అంటే తినాది గారు చేశారు, ఆయన చేశారు, A to Z ఆయనే చూసుకున్నారు. కాబట్టి ఇట్స్ వెరీ హెడేక్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు సెగ్రిగేట్ అట్ వన్ ప్లేస్. అక్కడి నుంచి వీ నీడ్ టు మొబిలైజ్ అనమాట. సో నాకెందుకు అది కూడా ఛాలెంజింగ్ అనిపించిందంటే, ఒక బడ్జెట్ అనుకుని ఆయన ఒక బడ్జెట్, ఈ బడ్జెట్లో చేసుకురండి అని చెప్పి లదాఖ్ సాంగ్ పంపించారు. సో అప్పుడు నేను నిఖిల్ ఇద్దరమే అందరితో, లైట్ మ్యాన్తో సహా అందరితో రిక్వెస్ట్ చేసుకుని తక్కువ బడ్జెట్లో చాలా ప్రొడక్టివ్గా ఆ సాంగ్ చేసుకున్నాం. మీరు చూసారు ఆ సాంగ్, ఒక్కసారిగా మీరు చూసారు కదా ఆ సాంగ్. అది బేసికల్గా ఎంత బడ్జెట్ అయి ఉంటుంది అనుకుంటున్నారు మీరు, చెప్పండి? నో ఐడియా అండి, నో గెసెస్ ఆల్సో. నాకు అంత బడ్జెట్స్ మీద ఐడియా లేదు. సో దట్ ఈస్ నాట్ మై పార్ట్ ఆల్సో. అంటే చేసింది మీరే కాబట్టి మీరే రివీల్ చేయొచ్చు బడ్జెట్ పరంగా. తెలియదు అన్నారు ఇంకా చెప్పను. త్రినాథరావు గారు, అవిష్తో ఒక సినిమా చేస్తున్నారు ఆల్రెడీ సైలెంట్గా. అండ్ నెక్స్ట్ సైలెంట్గా కాదు, అఫీషియల్గానే. అదేలేండి, సైలెంట్గా అంటే చెప్పలే కదా, అలాంటి ఏం లేవు, అన్ని ఓపెన్ ఫైల్. నెక్స్ట్ దిల్ రాజు గారి బ్యానర్లో హరీష్ శంకర్ గారి స్క్రిప్ట్తో ఏదో సినిమా చేస్తాను మీరు ఆశిస్తో అని కూడా న్యూస్ వచ్చింది. అదే అవుతుంది, టాక్స్ నడుస్తున్నాయి. అది కూడా సైలెంట్గా ఏం లేదు, అది కూడా అఫీషియల్. త్రినాథ్ గారు ఒక్క క్వశ్చన్ అండి. అంటే మీరు స్టేజ్ మీద ఎప్పుడు ఇంత డల్గా ఉండరు, యాక్టివ్గా ఉంటారు. సో ఇప్పుడు డల్గా కనిపిస్తున్నారు. ప్లస్ ఈ సినిమాకి నిర్మాతగా మారడానికి కారణం ఏంటి, మీరు నేర్చుకున్న పాఠం ఏంటి? ఎస్ సార్, మంచి క్వశ్చన్ అండి. నిర్మాతగా మారడానికి కారణం ఏం లేదండి. నాకు ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఒక సంస్థ పెట్టాలి అన్నది ఎప్పటి నుంచో ఉంది. నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, మా అనకాపల్లిలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు నన్ను, కానీ నేను ఎప్పుడు పెద్దగా వాళ్ళని ఎంకరేజ్ చేయను. ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద స్థాయిలో లేరు. వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించుకున్నారు, నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, అస్సలు ఎంకరేజ్ చేయను. సో ఈ చాలా సంవత్సరాలు అలాగే చేయలే. ఈ చౌర్యపాఠంగా రాబోసరికి ఏంటంటే, వీళ్ళు మా ఇంద్ర పాపం ఎన్నిసార్లు కలిసాడో వాళ్ళ మీకేమవుతారు కిరణ్ గారు, అది వచ్చి కలుస్తుంటే నాకే ఇది ఇంత ఇంట్రెస్ట్ అనిపించింది. అప్పుడు కూడా నేను వాళ్ళకి ఏం చెప్పాను, పని చేద్దాం, మంచి కథ పుట్టినప్పుడు నేనే ఫోన్ చేస్తా, నువ్వు టెన్షన్ పడకు అది ఇది అన్న. సరే అని లాస్ట్గా కార్తీక్ చెప్పిన కథ నచ్చి అప్పుడు పిలిచి కథ విను, ఇది చేద్దాం అన్న ఉద్దేశంతో. అప్పుడు తర్వాత ఏమన్నారు, పాఠం ఏదో అన్నారు కదా, నేర్చుకున్న పాఠం. సో నిజంగా బ్యానర్ పెట్టాను, డేర్ చేసి బ్యానర్ పెట్టేశా, అయిపోయింది, దిగిపోయాను, స్టెప్ ఇన్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంతో పాటు ఇంకొక డేర్ వచ్చి, అంటే ఇది స్టార్ట్ చేయబోసరికి మా అనకాపల్లిలో మా ఫ్రెండ్స్ ఉన్నారంటే, అంటే ఎవరితో స్టార్ట్ చేసేస్తావు కానీ మమ్మల్ని మాత్రం 5-6 ఏళ్ళ నుంచి ఇలాగే తిప్పుతున్నావు, నువ్వు ముందుకు రానివ్వట్లేదని గొడవ పెట్టారు. అది ఏ రేంజ్ గొడవ అంటే, కావాలనే నేను వాళ్ళు రానివ్వట్లేదు అని ఫీల్ అయిపోతున్నారు, సొంత ఫ్రెండ్ అయ్యి ఉండని. అమ్మో ఇదేదో కొంపలు మునిగేటట్టే ఉంటాయని. సరే రండి అని చెప్పి మంచి కథ నేను రాసింది ఎప్పుడుదో ఆ కథ తీసుకొని దానికి మళ్ళీ అంతా చేసి అది స్టార్ట్ చేశాను. సో తర్వాత మరలా వేరే అలా ఒక తర్వాత వస్తుంటే నాకేమనిపించి, వద్దా ఆయన ముందు ఈ రెండు చూద్దాం, చూసి దీని రిజల్ట్ బాగుందంటే నాకు కూడా కంటిన్యూ చేయాలనే ఉంది. నిజంగా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఓకే, ఓ బ్యానర్ ఉంటుంది ఎప్పుడు అన్న సంతోషంగానే ఉంది నాకు ఆ విషయంలో. బట్ థింగ్స్ కోఆపరేటివ్గా లేకపోతే నేను కూడా ఏం చేయలేను కదా. సో మరలా ఇది మంచి రిజల్ట్ ఇవ్వకపోతే ఇంకొకరిని మరలా పిలిచి వాళ్ళు అడిగినా సరే నేను ఓకే చెప్పలేను.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిఖిల్ గారు హియర్. హాయ్ అండి, ఐఎమ్ అంజలి. ట్రైలర్ చాలా బాగుంది. కాకపోతే ఈ మనీ హీస్ట్ కాన్సెప్ట్లో చాలా మూవీస్ వచ్చాయి. కొంతవరకు సక్సెస్ అయ్యాయి, కొన్ని సక్సెస్ అయ్యాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ ఏదేమైనా లైక్ మీరు చూపించేది సో ఎలా రాబరీ చేయడం అనేది ఆర్ ఎల్స్ ఎలా ఆగిపోతుంది అనేది. సో వాట్ ఈస్ ద న్యూ థింగ్ అంటే లైక్ ఇందులో ఏ న్యూ థింగ్ ఆర్ ఏ న్యూ ట్విస్ట్ అన్నది మీరు ఏదైనా ఒక యాడ్ చేశారా? బికాస్ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇందాక త్రినాథ్ గారు చెప్పినట్టు జనాలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి వాట్ ఈస్ ద న్యూ థింగ్ దట్ యూ యాడెడ్ ఇట్? అవన్నీ ఉన్నాయండి. మ్యాక్సిమం ట్రైలర్లో చాలా మటుకు స్టోరీ అయితే చెప్పేశాం. అది ఎందుకు చెప్పాము అంటే కొత్త అంటే ఇంక సినిమా చూడడానికి రారు. మీరు అడిగే ట్విస్ట్లు, మీరు అడిగే కొత్తదనాలు ఇంకా థియేటర్లో కూడా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బయట చెప్పొద్దనే ట్రైలర్లో పెట్టలేదు అవన్నీ. సో అవి డెఫినెట్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ థ్రిల్ కానీ అదంతా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. మూవీలో ట్విస్ట్స్ అనేది అంటే బేసికల్ ఏంటంటే ఈ సినిమాని నిఖిల్ చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేశాడు. అది కొంచెం టచ్గానే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. సో త్రినాథ్ గారు నెక్స్ట్ క్వశ్చన్ మీకే. సో ప్రొడ్యూసర్గా ఉన్నారు కాబట్టి అంటే ఆయనకి డైరెక్షన్లో కానీ షూటింగ్ టైంలో కానీ ఏదైనా హెల్ప్ చేయడం కానీ లేకపోతే ఇన్వాల్వ్ అవ్వడం ఆ ఫ్లేవర్ కనిపించదా? అసలు ఏమీ చేయలేదు. అంతా ఆయన ఓన్ స్కిల్స్ ఆయనదే, కానీ నేను అసలు ఏం చేయలేదు. త్రినాథ్ గారు, సో డైరెక్షన్ బాగుందా లేకపోతే ప్రొడ్యూసింగ్ బాగుందా? డైరెక్షనే బాగుందండి. డైరెక్షనే బాగుంది. ఇంత విన్నాక కూడా ఆ క్వశ్చన్ అడిగారంటే ఎనీవేస్ థ్యాంక్ యూ. చందు, వన్ క్వశ్చన్. ఇందాడ స్పీచ్లో మాట్లాడుతూ మాట్లాడిన దాంట్లో ఎక్కడో ఏదో పాయింట్లు తీసుకొని లాగి క్వశ్చన్లు అడగడం ఈ సిస్టమ్ బాడీ అండి సార్. కాదు సార్, ఇందాడ స్పీచ్లో మాట్లాడుతూ ఎక్కడో ఒక ఏరియాలో ఒక కేసు కూడా లేదు అని అన్నారు కదా. సో బేసిక్గా అక్కడ బోర్డు మీద మీ క్వశ్చన్ అర్థమైపోయింది. ఈ సినిమా కథే అది. అలాగే అనుకొని ఆ ఫైల్ ఓపెన్ చేస్తే దాని మీద ఏంది క్రైమ్ లేని ఊరు ఎలా ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ అక్కడ ఒక టీం వర్క్ చేసింది. ఇది ఎప్పుడో చాలా నాళ్ళ క్రితం అయిందంట. కార్తీక్ చెప్పాడు ఈ డీటెయిల్స్ అన్నీ. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది కంటెంట్. అలా విన్నా చాలా క్రైమ్ ఉంది ఆ ఊర్లో కానీ బయటికి రావట్లే. ఏ ఊరు సార్ అది? అది పేరు ఏది చెప్పను కానీ అని లాస్ట్కి అది కనిపెట్టారు. ఒక టీం వెళ్ళి అది కనిపెట్టారు. చాలా ఉంది. కాదు అనకాపల్లి కాదు. అనకాపల్లి ఎప్పుడు డివోషనల్ అండి. దేవుడు భక్తి తప్ప ఏముండవు అనకాపల్లిలో. సార్ ఏ టీం సార్ మీది? సిఐడి టీం కన్నా చాలా పవర్ఫుల్. మా టీం కాదు, వేరే టీం ఎవరో చేసి అది మాకు తెలిసి దాన్ని బట్టి చేసింది. డన్. థ్యాంక్ యూ సో మచ్ టు మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా. For more videos like this, subscribe Big TV channel.